హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే డీమార్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు డీమార్ట్లో ఇక్కడ చూడండి, మేము బయలుదేరేటప్పుడే సన్నగా వర్షం జల్లు అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా ఎంట్రన్స్లోగా అలాగా మమ్మల్ని చెక్ చేసి పంపించారు. లోపలికి వెళ్ళగానే ఇటు అటు స్నాక్ ఐటమ్స్ అయితే దర్శనమిచ్చాయి. పిల్లలకైతే ఎంట్రన్స్లోనే కదండి అన్నీ, వాళ్ళు చూపంతా వాటిపైన ఉంటుంది. మనమైతే బ్రెడ్స్, టీ ప్యాకెట్స్, బిస్కెట్స్ అట్లాంటివి తీసుకున్నామండి కొన్ని. ఇవైతే చాలా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. బెల్లం గడ్డలండి, చాలా బాగున్నాయి క్యూట్గా. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాడుకోవచ్చు చక్కగా తీసుకొని, శ్రమ లేకుండా. ఇదైతే నాకు నచ్చింది ఈ డబ్బా. టెంకాయలు వచ్చేసి నల్లపేడు టెంకాయలు అయితే చాలా బాగుంటాయండి. వాటర్ కూడా తియ్యగా, కొబ్బరి కూడా భలే టేస్ట్గా ఉంటుంది. మనమైతే ఇలా ఎంచుకొని తీసుకోవాలండి. నీళ్ళు ఇట్లా ఊపి చూస్తే బాగుంటాయి అన్నమాట. ఎక్కువ వాటర్నే తీసుకోవాలి టెంకాయల మట్టుకి. ఇంక ఇక్కడ వచ్చేసి బిస్కెట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మనకి నచ్చినవి. ఇవైతే రెండు, నాకొకటి, మా మేనకోడలకు ఒకటి తీసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ అన్నమాట. ఇవి ఒక టైపు క్రీమ్ బిస్కెట్స్, కుకీస్ లాగా ఉన్నాయి, చిన్నవి, చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట. ఇవి వచ్చేసి పాపడ్స్ అండి, అప్పడాలు. చెరొక ప్యాకెట్ తీసుకున్నాము. ఇకపోతే ఇక వరుసగా ఇవి గోధుమ పిండి, రైస్ వరుసగా ఉన్నాయండి. ఇక్కడైతే షాపింగ్ చాలా పెద్దది. అసలు ఎప్పుడు వెళ్ళినా కానీ మనుషులు బాగా ఎక్కువగా ఉంటారు. ఇవైతే 4-5 వెరైటీస్ ఉన్నాయండి. రైస్ వచ్చేసి బాస్మతి, సోనా మసూరి, భలే బాగున్నాయి సన్నగా చూడటానికి. రైస్ కూడా మనం వండాక కొంచెం పొడవుగా వస్తుందండి. రైస్ చాలా బాగున్నాయి. రేటు కూడా రీజనబుల్గా ఉన్నాయి. 1144 సోనా మసూరి రైస్ అంట. ఇవి వచ్చేసి మిలెట్స్ అండి, అన్ని రకాలు ఉన్నాయి మిలెట్స్లో. ఇది ఎర్ర గోధుమ రవ్వ. ఇదైతే చాలా బాగుంటుంది. మనం ప్లెయిన్గా చేసేసుకొని కొంచెం లైట్గా చక్కెర చల్లుకొని తినచ్చు, చట్నీతో పని లేకుండా. టీ పొడి, చక్కెర, రవ్వలు, వేరుశనగ గుళ్ళు, ఇడ్లీ రవ్వ, అటుకులు, ఉప్మా రవ్వ, ఇవన్నీ లూజ్లో ఉన్నాయండి. మనకి క్వాంటిటీ ఎంత కావాలో అంత లూజ్లో తీసుకొని ప్యాక్ చేయించుకోవచ్చు. చింతపండు, వెల్లుల్లి, క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ డీమార్ట్లో. చాలా బాగా అనిపించింది. రేట్లు కూడా మనకి కనిపించేటట్లు ట్యాగ్స్ కానీ అవి నీట్గా పెట్టారు. ఇవైతే గ్రీన్ కలర్లో శనగలండి, నేను ఫస్ట్ టైం చూడటం. రా బీన్స్ అక్కడ ఆ సెక్షన్ అంతా అటువైపు అట్లా అన్నమాట. ఇంకా మేము తీసుకున్నామండి చక్కెర, మాకు కావాల్సినవి. ప్యాకింగ్ చేస్తున్నారండి ఇక్కడ. నీట్గా భలే ప్యాక్ చేస్తున్నారు మిషన్ తోటి. ఇవి వచ్చేసి అగరబత్తీలు. ఇవైతే చాలా సువాసన భరితంగా, ప్లెజెంట్గా ఉందండి ఆ స్మెల్ కూడా. ఆల్ ఇన్ వన్ సైకిల్ గుర్తేసింది. చాలా బాగున్నాయి, మంచి వాసన. ఇవైతే ఆయిల్ ప్యాకెట్స్ అండి, సపరేట్గా 1 లీటర్. ఇవి వచ్చేసి 2 లీటర్స్. 2 లీటర్స్ వచ్చి 484 పడింది, అంటే 241 అట్లా పడుతుంది. 24 కాదు, సారీ, 141 పడుతుంది. చాలా తక్కువ డిస్కౌంట్లో పెట్టినట్టున్నారు. ఇవి వచ్చేసి ఏరియల్ ఆ సెక్షన్ అయిపోయిందండి. పైకి వెళ్ళాము బట్టల కౌంటర్లకి. ఇక్కడ వచ్చేసి 10 to 16 years పాపలకి టాప్స్ కానీ, ఇట్లా ఓనీలు, స్కార్ఫ్స్, చున్నీలు ఇట్లా బాగా నీట్గా పెట్టారండి. చాలా మెత్తగా బాగున్నాయి స్కార్ఫ్స్ కూడా నీట్గా. ఏ సెక్షన్కి ఆ సెక్షను నీట్గా సర్ది పెట్టారండి. చూడటానికి 2 కళ్ళు చాలు, భలే బాగా సర్ది పెట్టారు. కలర్స్ కూడా బాగున్నాయండి, దేనికదే.
చూడండి అన్ని వెస్ట్రన్ వేర్లో ఎంత చక్కగా ఉన్నాయో. పిల్లలకైతే భలే స్టైల్గా ఉంటాయండి వేస్తే కూడా. ఇవి వచ్చేసి కోట్స్, మనం డ్రెస్సుల పైన టాప్స్ లాగా వేసుకోవచ్చు. ఆడపిల్లలకి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి విడిగా పెట్టారండి. హోల్సేల్గా మనం ఎంచుకోవాలి వీటిల్లో ఏవి మనకి ఏ సైజు కావాలనేది ఎంచుకొని తీసుకోవటమే. ఇవి కళ్ళజోళ్ళు, షో కళ్ళజోళ్ళు. ఇవి వచ్చేసి ఫైంట్లు ఆడపిల్లలకి. ఇవన్నీ వెస్ట్రన్ వేర్ లాగా భలే స్టైల్గా ఉంది. ఉలన్ థ్రెడ్తో చేసిన అనమాట. అవన్నీ క్లాత్స్ బాగున్నాయి. టీషర్ట్స్ ఇవన్నీ జెంట్స్ వేరు, చిన్న పిల్లలకండి 10 years లోపల. ప్యాంట్స్, టీషర్ట్స్, కాటన్ షర్ట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. మా బాబు చిన్నగా ఉన్నట్టయితే నేను తీసుకునేదాన్నండి. ఇవన్నీ చాలా నచ్చాయి నాకైతే. వేటికి అవే కలర్గా నీట్గా ఉన్నాయి. ఇవి ఆడపిల్లలవి ఎంత బాగున్నాయో చూడండి. వెస్ట్రన్ వేర్ అన్నమాట. మోడల్స్ చాలా బాగున్నాయి, మోడల్గా స్టైల్గా. ఇవి వేస్తుందంటే ఒక రకమైన లుక్ వస్తుంది పిల్లలకి. ఇవంతా నెట్ క్లాత్ అండి. టాప్ వచ్చేసి నెట్ హాఫ్లో ఇచ్చారు నెట్. అవంతా చాలా బాగున్నాయి. 1 by 1 దేనికదే మోడల్గా స్టైలిష్గా చాలా బాగున్నాయండి. అన్నీ క్లిప్ తీసుకున్నామండి. మనమైతే మా పిల్లలైతే పెద్దవాళ్ళు అయిపోయారు. ఇవన్నీ చిన్న పిల్లలకి 7 లోపలే, 5 years లోపల వాళ్ళకి సరిపోతాయి. మా మేనకోడలు కూడా బొచ్చెడున్నాయండి బట్టలు, రకరకాల బట్టలు, మంచి బట్టలు తీస్తారు మా తమ్ముడు మరదలు. స్టైల్గా ఉంటాయి. ఈ బుజ్జిదైతే చూడండి సేమ్ మా మేనకోడలు ఉంది ఈ బొమ్మ అయితే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది టీషర్ట్. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి టీషర్ట్లు, ఎంత బాగున్నాయో. ఇదైతే ఫ్లవర్ వాజ్ లాగే ఉంది. ఇకపోతే చెప్పుల సెక్షన్కి వచ్చామండి. ఇక్కడ అన్నీ ప్లాస్టిక్, రబ్బర్లో ఉన్నాయి. ఈ స్మెల్కి అయితే నేను క్లిప్ తీయలేకపోయానండి. అక్కడ నిలబడలేకపోయాము. అవైతే మనకు సూట్ అయ్యాయి కావాలి అని ఒక్క క్లిప్ తీసేసుకొని వచ్చేసాను. అవన్నీ గట్టిగా ఉంటాయి అనుకుంటానండి. చెప్పులు ఎట్లా ఉంటాయి, మనమైతే యూస్ చేయలేదు ఎప్పుడు. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ అంతా షోకేస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్, బొకే టైప్లో మనకి గిఫ్ట్ ఐటమ్స్, ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయండి. ఇవైతే పూల తోట తెచ్చి పెట్టినట్టుగానే ఉన్నాయి. ఇక్కడ బొకేస్ చిన్న చిన్న కుండీలాగా భలే డిజైన్ చేశారండి. డెకరేటివ్ పీసెస్ చిన్న చిన్నవి, మన ఎవరికైనా ఫంక్షన్స్కి చిన్న చిన్న గిఫ్ట్ లాగా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇవైతే రియల్ గులాబీ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో? నాకు బాగా అనిపించిందండి. రియల్ ఫ్లవర్స్తో ఫొటోస్ దిగుతున్నట్టు అనిపించింది. అప్పుడప్పుడు ఇలా షాపింగ్ చేస్తుంటే మనం కొనకపోయినా మనసుకి చాలా ఉల్లాసంగా, మనసుకి హాయిగా అనిపిస్తుందండి. మనసు బాగాలేనప్పుడు ఎప్పుడన్నా మనం ఇలా షాపింగ్ చేస్తుంటే మనం ఆ బాధ అంతా మర్చిపోతాం నిజంగా. ఇంకా నేనైతే సాయంత్రం బయలుదేరాలి కదా అని చెప్పేసి మా బాబుకి డ్రెస్సులు తీసుకుందామని నేను డీమార్ట్కి అయితే వచ్చామండి. ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ షాపింగ్ అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇదైతే లక్కీ ప్లాంట్ అండి. ఇది షాప్లో, ఆఫీసెస్లో పెట్టుకుంటారు కదా, మనకి అంతా మంచి జరగాలి అని. అదైతే రియల్ అండి, ఫేక్ అయితే కాదు. ఈ లక్కీ ప్లాంట్ అయితే రియల్గా ఉంది. మిగతావన్నీ ప్లాస్టిక్ అన్నమాట. ఇదైతే భలే సాఫ్ట్గా ఉందండి, కుషన్ కవరు. మన
పిల్లో కవర్ అనమాట. బొచ్చుకుక్క పిల్లగా మెత్తగా ఉంది పట్టుకుంటే. అసలు నాకైతే భలే అనిపించిందండి. ఇక్కడంతా మాఫ్ సిస్టమ్ అండి. మాఫ్స్. ఇది వచ్చేసి జ్యూస్ పాయింట్. అన్ని బాదం పాలు, మిల్క్ షేక్లు, టొటో ఫ్రూటీ, మ్యాంగో, ఆల్ ఇన్ వన్ అనమాట. ఆల్ ఇన్ వన్ జ్యూస్ పాయింట్ సెక్షన్ ఇది. ఇవన్నీ పిండ్లు అనుకుంటా అండి. మనమైతే తీసుకోలేదు. ఇంకా బిల్లింగ్ చేయించుకోవటానికైతే వచ్చేసాము. ఇంకా ఎవరికి వాళ్ళు బిల్ సెక్షన్ అయితే చేంజ్ చేసుకున్నాము. గ్రాసరీస్, క్లాత్స్ అన్నీ. ఇక్కడైతే ఒక పాప, ఇక్కడ వర్క్ చేసే పాప అయితే మా పాప బట్టలు చూసి చాలా బాగున్నాయి ఆంటీ, నేను కూడా ఒక డ్రెస్ తీసుకోవాలా ఇట్లాంటిది అని తన ఫ్రెండ్తో చెప్తుందనమాట. బాగున్నాయి, నైట్ డ్రెస్సులు తీసుకుంటే బాగున్నాయి అని. అయితే వేసేసుకో, ఇక్కడే వేసేసుకో అంటుంది ఆ పాప వాళ్ళ ఫ్రెండ్. వేసుకోవాలి ఇక్కడే, ఇంటికి వెళ్తే మా అమ్మ ఊరుకోదు, మా ఊర్లో ఏమి వేసుకొని పట్టింపులు పడతారు, మా ఊర్లో పల్లెటూరు మా ఊరు అని చెప్తుంది. నిజమేనండి, ఇప్పటికి కూడా ఉన్నారు. ఒక తరం పోతే కానీ ఈ పట్టింపులన్నీ పోయేటట్లేవు. ఎక్కడికెక్కడికో వచ్చి ఆడ మగ తేడా లేకుండా పిల్లలు ప్రతి పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కష్టపడి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసే కష్టం కానీ వాళ్ళు చేసే మంచిని చూడరండి, వేలెత్తి చూపటానికి రెడీగా ఉంటారు. బిల్లింగ్ అయిపోయిందండి, మనం బయటకు వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఐస్ క్రీమ్స్, కప్స్, కోన్స్ చల్ల చల్లగా కనిపించాయి బయట. మనమైతే ఇక్కడ వర్షం జోరయ్యింది బాగా. ఇంకా ఆ జోరులో మనం కూల్గా తినాలంటే అంతగా అనిపించదు కదా, అందుకని వేడివేడిగా పాప్కార్న్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. అందులో కూడా పాప్కార్న్స్ వచ్చేసి ఒకటి స్వీట్ పాప్కార్న్, ఒకటి మసాలా పాప్కార్న్, 2 వెరైటీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. డీమార్ట్లో అన్ని చోట్ల ఇట్లాగే సెక్షన్స్ ఇట్లాగా పెడతారులా ఉందండి. లోపల బయట ఒకటేలాగా అనిపిస్తుంది. ఎక్కడ డీమార్ట్కి వెళ్ళినా కూడా ఇట్లాగే అట్మాస్ఫియర్ వచ్చేసి ఇట్లాగే ఒకలాగే ఉంటుంది. పాప అయితే బాగా నీట్గా ప్యాక్ చేస్తుంది చూడండి, వాళ్ళు హడావిడి లేకుండా. కొత్త అయితే హడావిడి ఉంటుందండి, కానీ వాళ్ళు రోజు చేసే పనే కదా, నెమ్మదిగా నీట్గా ప్యాక్ చేస్తుంది చూడండి, కూల్గా. శ్రద్ధగా చేసే పని కూడా శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉండాలా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబం కోసమే కదండి. ఈ రోజుల్లో చేయకపోతే కష్టం కదండి. చెయ్యాలా ఏదో ఒక పని, తల్లిదండ్రులకి ఆధారంగా ఉండాలా. వాళ్ళు కష్టపడి చదివించారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత ఆధారంగా ఉండాలి. ఇక్కడ చూసారా డీమార్ట్ అని ఉంది, గమనించారా? వర్షం పడటం వల్ల అక్కడ పావురాలు ఉన్నాయి చూసారా డీమార్ట్ మీద, ఆ లోపల లోగో మీద కూర్చుండిపోయినాయి. నేను సైడ్ క్లిప్ తీసాను చూడండి, దగ్గరగా మీకు కనిపిస్తుంది. మనకైతే ఇల్లు ఉంటాయండి, పాపం వాటికి ఎక్కడ ఉంటాయి, ఇల్లు లేవు కదా, అందుకోసం అవి డీమార్ట్ పైన కూర్చుండిపోయాయి. చూస్తానికి చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్న బుజ్జి బుజ్జి బిట్లు పావురాలు. మనం వచ్చే దారిలో నర్సరీ అయితే కనిపించింది. ఇంకొక 2 మినిట్స్లో మనం ఇదైతే తనివి తీరా తీద్దామనుకున్నా అండి, అంత టైం లేదు మనకి, వర్షం జోరుగా పడుతుంది. అందుకని గబగబా తీసేసుకొని వచ్చేసామండి తిరుగు ప్రయాణం. అసలు ఎంత బాగుందో, నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించిందండి. ఆ ఫ్లవర్స్, ఆ గ్రీనరీ అసలు చూడండి, దేనికి దానికి గ్రీన్ రంగులో కూడా ఇన్ని రంగులు ఉంటాయా అనిపించింది. ఇవైతే గులాబీలు ఎన్ని రంగులు, రకరకాలు పువ్వులు, బంతి పువ్వులు, చామంతిలో కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయండి. అవన్నీ నా కోసమే ఒక్క చోటే చేరినట్టుగా ఉన్నాయి.
చాలా బాగా కళ్ళకి భలే వింపుగా ఉందండి. అన్నీ నా కోసమే పేర్చినట్టుగా ఉన్నాయి అవి. చక్కగా అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. కానీ కుదరదు కదండీ! ఉండాలంటే. ఉండలేం కదా! ప్రయాణం అవ్వాలి కదా మళ్ళా. అందుకోసమే కాసేపు అలా జస్ట్ ఒక క్లిప్ తీసుకొని మనం తిరుగు ప్రయాణం మళ్ళీ బయలుదేరాం. జోరుగా పడుతుందండి వర్షం అయితే. నేను కూడా వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఒక 5 మినిట్స్ నిమ్మలంగా ఆ తోట వరకే, ఆ నర్సరీ వరకే తీసుంటే ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేదాన్ని. ఆ 2 మినిట్స్‌లో తీసి గబగబా రావటం వల్ల సగం ఆనందం అక్కడ వదిలేసి వచ్చినట్లు అనిపించింది నాకైతే. ఇక్కడొచ్చేసి కుండీలు, పింగాణి కుండీలండి చాలా బాగున్నాయి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ మరి.